సార్ ప్రకాష్ రాజ్‌ని ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని చెప్పి ఇంతకుముందు కొన్ని గొడవలు జరిగాయి. హ్మ్. అలాగే ఇప్పుడు ఒక నిర్మాత ఎక్స్ వేదికగా ఒక సోషల్ మీడియాలో ఆయన విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన్ని ఎందుకిలా విమర్శిస్తున్నారు ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ కొన్ని రోజులుగా ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో పొలిటికల్ ట్వీట్లు వేస్తున్నారు. ఇంతకుముందు కూడా బీజేపీకి ఆపోజిట్గా అతను సెక్యులర్ పేరుతో చాలా ట్వీట్లు వేశాడు. డైరెక్ట్ ప్రధాని ప్రశ్నిస్తూ కూడా తన ట్వీట్లు పరంపర కొనసాగింది. గతంలో ఎలక్షన్లో పోటీ చేశారు, డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయారు. దాని తర్వాత ఇప్పుడు కూడా వరుస ట్వీట్లు వేస్తూ వస్తున్నారు. మొన్న జరిగినటువంటి తిరుమల లడ్డు ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ చాలా ట్వీట్లు వేశారు వరుసగా. అయితే ఈ ట్వీట్లు వేస్తున్న సందర్భంలో తనను ప్రశ్నిస్తున్నాడు, చాలామందిని ప్రశ్నిస్తున్నాడు. బట్ తనకు కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా కావచ్చు, కొన్ని వేదికలపైన తనకు కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందినటువంటి ఒక నిర్మాత ప్రకాష్ రాజ్ నిలదీస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నువ్వు చాలామంది ప్రశ్నిస్తున్నావు జస్ట్ ఆస్కింగ్ అని, నీ పరిస్థితి ఏంటి, నీ వల్ల నష్టపోయిన పరిస్థితి ఏంటి అని చెప్పేసి తన నిర్మాత ఒక టాపిక్ని తీసుకురావడం జరిగింది. తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాత ఎనిమి అని చెప్పి సినిమా చేశాడు. తర్వాత మార్క్ యాంటోనీ అని చెప్పేసి ఒక సినిమా, మన మార్క్ యాంటోనీ తెలుసు కదా, విషయాలను ఎస్.జె. సూర్య కాంబినేషన్లో వచ్చినటువంటి మార్క్ యాంటోనీ సినిమా, ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత ప్రకాష్ రాజ్కి కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. గత నెల 30న తను షూటింగ్ పెట్టుకున్నాడు. కొత్త సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్కి ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్ర. ఆ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 1000 మంది క్రూ ఉంది. ఆ 1000 మంది క్రూతో సినిమా షూటింగ్ జరుగుతుంది. మొదలైంది ఉదయం. వేరే సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రకాష్ రాజ్కి కాల్ రావడంతో ఈ సినిమా ప్రొడక్షన్ జరుగుతున్న సినిమా షూటింగ్ ఏదైతే ఉందో, షూటింగ్ యూనిట్ ఎవరికి చెప్పకుండా తను వెళ్ళిపోయాడని చెప్పేసి, ఆ సినిమా ఆ రోజు దాదాపుగా ₹1,00,00,000 నష్టం వాటిల్లని చెప్పేసి మన నిర్మాత వినోద్ కుమార్ అయితే ఆరోపించడం జరిగింది. ప్రకాష్ రాజ్ పైన ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా చాలా వచ్చినాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన బ్యాన్ చేయాలని చెప్పేసి ఛాంబర్లో పెట్టి ప్రతిపాదనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తనకున్న టాలెంట్ తను కాపాడుతూ వస్తుంది ఇన్ని రోజులు కూడా. తను అలాంటి ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలంటే ప్రకాష్ రాజ్ తర్వాత రీప్లేస్మెంట్ లేదు అనే సందర్భాల్లో తను ప్రూవ్ చేసుకున్న సందర్భం కూడా ఉంది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్ అతను ప్రకాష్ రాజ్. ఆర్టిస్ట్గా తనకి పేరు పెట్టే పని లేదు. ఏ ఇండస్ట్రీ అయినా దాదాపు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లో నటించడం జరిగింది. హిందీ సినిమాల్లో కూడా చాలా నటించడం జరిగింది. దేశం గర్వించినటువంటి ఆర్టిస్ట్ అతను. ఆర్టిస్ట్గా తన పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ సెక్యులరిజం పేరుతో తను చేసినటువంటి ట్వీట్లు కానీ, అలానే తను నడుచుకుంటున్నటువంటి ఎక్స్ వేదికగా తను చేసినటువంటి కొన్ని ట్వీట్లు కానీ ఈ మధ్య చాలామందికి చిరాకు తెప్పిస్తున్నాయని చెప్పేసి బాహాటంగా చెప్తున్నారు వాళ్ళు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు తమిళనాడుకి సంబంధించిన ఎంజీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్లు పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో ఎంజీఆర్ గారికి తనకున్న అనుబంధము, చిన్నప్పుడు తను చెన్నైలో పెరిగానని, తమిళ్లో తను విద్యాభ్యాసం కొనసాగిందని, విద్యాభ్యాసం జరుగుతున్న టైంలో ఒక టీచర్ ద్వారా ఎంజీఆర్ని కలవడం జరిగింది. ఒక క్వాలిటీ టైము ఎంజీఆర్తో స్పెండ్ చేశానని చెప్పేసి కూడా అతను ఈరోజు ట్వీట్ల పరంపర అయితే ఉంది. ఈ ట్వీట్లకి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఏంటి ఎంజీఆర్ పైన ప్రేమ, లేకపోతే ఈ తమిళ ఇండస్ట్రీ పైన, లేకపోతే తమిళ పైన ఇంత ప్రేమ ఏంటి, సడన్గా ఎందుకు పుట్టుకొచ్చింది, పైనుంచి ఆర్డర్లు అందాయా అని చెప్పేసి తను మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్లు, వరుస ట్వీట్లు, అదే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ కార్తీని అనవసరంగా స్వారీ చేయించుకున్నారు, కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పేంటి అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అలాగనే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సూర్య కూడా పవన్ కళ్యాణ్కి సారీ చెప్పాడని చెప్పేసి, చెప్పించుకున్నాడని చెప్పేసి తను ఆరోపించడం జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. 2000 ఇంకా కొద్ది కాలంలోనే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఉదయనిధి స్టాలిన్ గతంలో ఒక సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిదని తను వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని తను పోర్ట్రేట్ చేస్తూ తను దీక్ష చేయటం, తర్వాత వారాహి సభలో విమర్శలు గుప్పించడం, సనాతన ధర్మం జోలికి ఎవరు రాకండి, వస్తే కనుక కబడ్దానంటూ తను హెచ్చరిక చేయటం జరిగింది. ఇప్పుడు అది కాకుండా కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ అధిష్టానం నీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా? బీజేపీ అధిష్టానం అక్కడ అన్నాడీఎంకేతో కొలాబరేట్ అయ్యి ఎన్నికల్లో వెళ్తుందా, లేకపోతే బీజేపీకి సంబంధించి
నీకు ఇన్స్ట్రక్షన్ రావడంతోనే తమిళ రాజకీయాలపైన ప్రేమ పుట్టిందా, లేకపోతే తమిళ ఇండస్ట్రీ కానీ తమిళ భూమిపై ప్రేమ పుట్టిందా అని చెప్పేసి తను మాట్లాడటం జరుగుతుంది ప్రకాష్ రాజ్. సో ఈ టోన్ రావడంతో ప్రకాష్ రాజ్ని విమర్శిస్తూ, ప్రకాష్ రాజు నీ తప్పులు నువ్వు తెలుసుకో, ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉన్నావా అని చెప్పేసి ప్రకాష్ రాజు వైపున వేలు రావడం జరిగింది ఈరోజు. దీనిపైన ప్రకాష్ రాజు ఎలాంటి సంజాయిషి ఇచ్చుకుంటాడో, లేకపోతే తన పైన వస్తున్నటువంటి విమర్శలకి తను ఎలాంటి సమాధానం చెప్తాడో మనం వేసి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే నడుస్తుంది, ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటూ రాజకీయాల్లో అయితే పబ్బం గడుపుతున్న తరుణంలో దీంట్లో ధర్మాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కొంతమంది నాశనం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పరిమితిని వీళ్ళు దాటుతున్నారా, వీళ్ళ పరిధిని వీళ్ళు దాటుతున్నారా అని చెప్పేసి మనం చూడాలి. ఇప్పుడు తమిళనాడులో వస్తున్నటువంటి ఎలక్షన్ సంబంధించి రాజకీయ వేడి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవాలి. ఒకవైపు డిఎంకే, అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీల మధ్య కొత్త పార్టీ ఇప్పుడు విజయ్, తమిళ హీరో విజయ్ కూడా ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది. తను ఎలాంటి పాత్ర పోషిస్తారు, అలానే బీజేపీ సౌత్లో పాగా వేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. అలానే తమిళ రాజకీయాల్లో తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని చెప్పి తను బీజేపీ కూడా చాలా ప్రాధాన్యత తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్పెషల్ భూమిక పోషిస్తున్నారా, అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఓటర్లు తమిళనాడులో సెటిలర్స్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ లేకపోతే ఇతర భాషల వాళ్ళని ప్రభావితం చేస్తారా, ఓటర్ల పరంగా ఎంతవరకు ప్రభావం చేస్తారు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ చేస్తారు తమిళనాడులో, ఇలాంటి చాలా రకమైన చర్చలు ఈరోజు అయితే తావివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక నిర్మాత అయితే ప్రకాష్ రాజ్కి చురకండించడం మనం చెప్పుకోవాలి. ప్రకాష్ రాజు ఇలాంటివి విమర్శలు చేసే ముందు మనమేం చేసాం గతంలో, మనం కరెక్ట్గా నిబద్ధతతో ఉన్నామా, మన ప్రొఫెషన్లో మనం కరెక్ట్గా నిర్వహించామా అనేది ప్రకాష్ రాజ్ చెక్ చేసుకునే అవసరం అయితే ఉంది.